ప్రభునందు ప్రియులరా, మరి గడిచిన కొన్ని దినాల నుంచి మీరు వీడియోలు చూస్తూ ఉన్నారు. దైవజనులు పాస్టర్ షాలేం రాజు గారి మీద కొంతమంది విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాట ఒకటైతే, వాళ్ళ స్వలాభం కొరకే కొంతమంది ఆ మాటని చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది మరి భారతీయ సాంప్రదాయం కలిగినటువంటి స్త్రీలమని చెప్పుకుంటూ వారు చెప్పినటువంటి ఆ మాటకు ఏమాత్రం కూడా పొంతన లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి విచిత్రం, వారికి ఎక్కడ ప్లేసులు దొరకదన్నట్లుగా మతి భ్రమించి మరి పొలాల్లోకి వెళ్ళి ప్రత్యేకంగా ఒక సహోదరి మాట్లాడుతూ ఉంది. ఆమె పేరేదో పార్వతప్ప. నిజంగా మరి ఆమె ఉన్నటువంటి విధానము, ఆమె నడుస్తున్నటువంటి నడవడిక, ఆమె వయ్యారాలు, ఆమె మొక్క కవలికలన్నీ కూడా విచిత్రంగా ఉన్నాయి. పేరుకేమో హైందవ సాంప్రదాయాలని అంటూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా హైందవ స్త్రీకి తగినటువంటి కొలతలు ఆమెలో నాకేం కనపడట్లేదు. ఎందుకనంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రధారణ కనపరుస్తూ ఉంది. మీకు ఊసరవిల్లి తెలుసు అనుకుంటా. ఆ ఊసరవిల్లి ఎలా ఉంటుంది అని అంటే రకరకాలుగా రంగులు మారుతూ ఉంటుంది. మరి కాసేపు ఏమో ఆమె సాంప్రదాయ పద్ధతిగా కనపడుతుంది, చీర కట్టుకుంటుంది, పూలు పెట్టుకుంటుంది. మరొక రకంగా చూస్తే ఆ పొలాలమ్మటి గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళతో ఏమైనా కమ్మక్కయిందేమో తెలియదు. కాసేపు నేను కూడా గొర్రెలు కాస్తానయ్యా, నాకు కూడా ఎంతో అంత ఇవ్వండి అని వాళ్ళతో మరి కమిట్మెంట్ అయ్యి గొర్రెలు కాసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. కాబోలు కాసేపు ఏమో ఆ గొర్రెలమ్మడి తిరుగుతుంది, కాసేపు ఏమో బర్రెలమ్మడి తిరిగిద్ది, కాసేపు ఏమో పొలాల గట్ల మీద తిరుగుతుంది. ఆమె వస్త్రధారణకి ఏమాత్రము కూడా కంపేర్ లేదు. ఎలా ఉండాలి మన మాట, మన ప్రవర్తన ఒకే రకంగా ఉండాలి. పెళ్ళి కానీ ఒక యవనస్తురాలు ఆ డ్రెస్సులు వేసుకుంటుంది కదా, ఆ డ్రెస్సులు వేసుకొని ట్రోల్ చేస్తున్నట్టుంది. అమ్మా పార్వతప్ప, ఒక్కసారి ముందు నీ ప్రవర్తన, నీ కట్టుబొట్టు, నీ విధానాన్ని సరి చేసుకో. ఎందుకనంటే సనాతన ధర్మంలో స్త్రీకి కొన్ని రకాల కట్టుబాట్లు ఉన్నాయి. మరి ఆ కట్టుబాట్లకి ప్రత్యేకంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. దైవజనుడు షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నావు. నీ బిజినెస్ కొద్దిగా తగ్గినట్టుంది. ఆ యూట్యూబ్లో వచ్చేటువంటి డబ్బులు ఏదైనా తక్కువైనట్టున్నాయి. షాలేం రాజు గారి గురించి నువ్వు మాట్లాడడం ప్రారంభించావు. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడితే వ్యూస్ ఎక్కువగా ఉంటాయి కదా. అందుకొరకు నువ్వేం చేస్తావనంటే నీ రాబడి తగ్గినప్పుడల్లా మరి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నావు. నువ్వు షాలేం రాజు గారి గురించి ఎన్ని రకాల ట్రోల్ చేసినా ఆయనను గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏమిటో, ఆయన యొక్క విధానం ఏమిటో అందరికీ తెలుసు. ఆయన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. నువ్వు ఎన్ని రకాల ట్రోళ్ళు చేసినా, ఎన్ని రకాల మాటలు మాట్లాడినా నేను చెప్తా ఉన్నాను, ఆయనకంటూ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకనంటే ఆయన చేసేటువంటి పరిచర్య దేవుడు మెచ్చే పరిచర్య, దేవుడు సంతోషించేటువంటి పరిచర్య. ఆ పరిచర్య మీద బురద జల్లాలని ప్రయత్నించావనుకో, లోకంలో ఒక సామెత ఉంది, ఆకాశం వైపు తలెత్తి ఉమ్ము వస్తే అది తన మీదే పడిద్దంట. దైవజనుడు అందనంతని ఎత్తులో ఉన్నాడు. ఆయన గురించి ఈరోజు చాలామంది రకరకాలుగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతోమంది మౌనమైపోయారు. దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా జాగ్రత్త పడు. నీవు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటో ఒక్కసారి నిన్ను విమర్శించుకో. ఆ మాట్లాడేటువంటి మాటల్లో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించు. ఏదో మతోన్మాదపు కుక్కలు మాట్లాడుతున్నారని నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఒకవైపున అటువైపు నుంచి లబ్ధి పొందుతున్నావు, మరొక వైపున యూట్యూబ్ ద్వారా కూడా లబ్ధి పొందుతున్నావు. నీకు రావాల్సినటువంటి ధనం సరైనటువంటి రీతిగా లేదని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నావు. జాగ్రత్త. షాలేం రాజు గారి గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా మాటని పొదుపుగా మాట్లాడడం నేర్చుకో. రావభావాలతో మాట్లాడుతున్నావు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. అలా మాట్లాడడం మాకు కూడా వచ్చు, అందులో PhDలు చేసాం. కాకపోతే అలాంటి పద్ధతి మాది కాదు. ఇప్పుడు అలాగే మేము ఉండట్లేదు. దైవక్రమంలోనికి వచ్చాం, దేవుని మార్గంలోకి వచ్చాం. ప్రతి ఒక్కరిని కూడా దైవికంగా మరి జీవిత విధానం సరిచేయబడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి
నీ ప్రవర్తనను మార్చుకొని, నీ మాట తీరును మార్చుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం.